మీ జిల్లాలలో ఉన్న ప్రభుత్వ భూములను మాకు పంపియండి అని చెప్పి ప్రభుత్వం అడిగింది. జిల్లా కలెక్టర్లను అడిగింది. జిల్లా కలెక్టర్లు మండలాల్లో ఉన్న తహసీల్దార్లకు ఉత్తరాలు రాసి మీరు జాబితా తయారు చేసి పంపండి అంటే మరి తహసీల్దార్లందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా తహసీల్దార్లందరూ కూడా వాళ్ళ మండలాల్లో ఉన్న వాళ్ళ రెవెన్యూ మండలాల్లో ఉన్న ఇండ్లను గుర్తించి వ్యవసాయ భూములను గుర్తించి ఇవన్నీ కూడా ప్రభుత్వాన్మే అని చెప్పి లెటర్ రాసి పంపించారు. ఇది ఎప్పుడు జరిగింది? అక్టోబర్లో అయింది, 22 అక్టోబర్. ఈ విషయం బయటకు వస్తే మొన్న సర్పంచ్ ఎలక్షన్లకు కానీ ఈ మధ్య జరిగిన మున్సిపల్ ఎలక్షన్లు కానీ ప్రజలు తోంతారని చెప్పి తంతారని చెప్పి భయపడి బయట పెట్టరు. ఈ మధ్యన ఆన్లైన్లో పెట్టిరు. ఈ మధ్యన ఆన్లైన్లో పెడితే వెబ్సైట్లో పెడితే చూసిన మన నాయకులకు భయం పుట్టి ఇది మొత్తం కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసిపోయింది. తెలిసిపోయిన తర్వాత మనకు కూడా భయం పుట్టుకుంది. మరి ఇల్లు పోతాయంటే ఏళ్ళ నుంచి ఆ ఇల్లుని నమ్ముకొని ఆ గూడుని నమ్ముకొని బతుకుతున్న వాళ్ళు మరి ఈ విషయం బయటకు వస్తే గట్టిగా చెప్తే ఏడ దిగులు పడతారో ఏడ వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతాయో అని మనకు కూడా భయం ఉంటుంది. కానీ ఊకుందామా అంటే మొన్న ఖమ్మంలో జరిగిన విషయం చూస్తే భయమైంది. ఖమ్మంలో పోయిను బాజాప్తా ఆడ మంత్రి పోయి ఏం కాదు నేను చూసుకుంటా అన్నాడు. ఆడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆ ప్రాంతానికి సంబంధించిన మంత్రి పోయి రెవెన్యూ శాఖ మంత్రి పోయి భూముల జాగాలు చూసే మంత్రి పోయి ఏం కాదు నేను చూసుకుంటా మీరు భయపడకూరు మీరు బాధపడకూరు అని చెప్పారు. ఆయన చెప్పిపోయిన తెల్లారే బుల్డోజర్ పోయి మొత్తం ఇల్లు కూలగొట్టి ఎవరు నమ్మేటట్టుంది? కాంగ్రెస్ లో ఉన్న మంత్రి బాజాప్తా భూము జాగాలకు సంబంధించిన మంత్రి రెవెన్యూ శాఖ మంత్రి పోయి ఏం కాదు చూసుకుంటా అంటే తెల్లారే బుల్డోజర్ పోయి మరి ఆడ ఇల్లు కూలగొట్టినాయి. వాళ్ళంతా రోడ్డున పడ్డారు. మరి ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఏమైనా సరే ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి ఈ గులాబీ జెండా పనిచేసిందో ఇవాళ తెలంగాణ ప్రజల కష్టాలకు అండగా నిలబడాలనే ఉద్దేశంతో మరి ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. మీ అందరికీ నేను చెప్పే మాట ఒకటే, ఎమ్మెల్యే గారు వచ్చి చెప్పారట నిన్న మీ తెరువు ఎవరిని రానియా అని చెప్పిండట, మీ భూములు పోనియా అని చెప్పిండట. నువ్వు పోనిచ్చేదేంది? వచ్చి రేపు బుల్డోజర్ పెడితే మేము చేసేదేం లేదు. నువ్వు బుల్డోజర్ పెడతావా పెట్టవా మాకు అవసరం లేదు. ఇవాళ మేము అనేది ఒక్కటే, ఏదైతే ప్రొవిజన్ లిస్ట్లో మా ఇండ్లు జాగలు మా వ్యవసాయ భూములు పెట్టిరో వాటిని తొలగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అందులోంచి తీసేస్తే లెక్క, తీసేయకుంటే లెక్క కాదు కదా. ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎట్లయితే మీరు జిల్లా కలెక్టర్లను తహసీల్దార్లను వివరాలు పంపిమని అడిగిర్రో ఆ వివరాలు వీళ్ళు పంపించినారు. ఆ వివరాలన్నీ కూడా తీసేయాలి, జాబితాలోంచి తీసేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మా ఇండ్లు పోవడానికి వీల్లేదు, మా జాగాలు పోవడానికి వీల్లేదు. ఇవాళ మాకు అన్యాయం జరిగితే ఊరుకునేది లేదు. ఓట్ల నాడు వచ్చి ఓ మాట